ఇప్పుడు చదువుతుండగానే ఈ లేఖనం ఈ దినం మీ మధ్య నెరవేరింది. లేఖనం నెరవేరిందా? కానీ మెస్సే ఒక్కడు మాత్రమే ఈ ప్రవచనాలు నెరవేర్చగలడు. మాకెలా తెలుసు? ఈ సామెత మీరు చెప్తుంటారు కదా, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకో. కపెర్నహూములో నీవే కార్యములు చేసితివని మేము వింటిమో, ఆ కార్యములు నీ స్వగ్రామంలో చేయవచ్చు కదా. మీతో చెప్పుచున్నాను, ఏ ప్రవక్తయు స్వదేశమందు విధులు కాడు. ఆయనే మెస్సయ్య అని, దేవుని చేత అభిషేకింపబడినవాడని, వారిని రక్షించేందుకై పంపబడినాడని ఈ రీతిగా ప్రభు తానెవరో తెలియపరుచుకున్నాడు. అయితే యూదులు ఆయన మెస్సయ్యగా అంగీకరించలేదు. అందువల్ల వారు ఆయనను పర్వతం నుండి పడదోయాలని చూశారు. ఆయన ప్రశాంతంగా వారి మధ్య నుండి తన దారిన వెళ్లిపోయాడు. అక్కడి నుండి కపెర్నహూములోని గలిలయ అనే ప్రదేశానికి వచ్చాడు. రోమా ప్రభుత్వం ప్రజలను అణగదొక్కుతున్న రోజులు. ప్రజలు మెస్సయ్య రాకకై నిరీక్షణతో ఎదురు చూస్తున్నారు. అట్టి నిరంకుశత్వం నుండి వారికి విడుదల కావాలి. నీకు శాంతి కలుగు. మంచిది ప్రభువా. నీ పడవలో నన్ను ఎక్కించుకుంటావా సీమోను? తప్పకుండా.